గాయస్ ఇతను నార్మల్గా పడుకున్నాడేమో అనుకొని లేపడానికి ట్రై చేసాం, కానీ గరం గరం ఉంది. గరం గరం ఉంది. Hey guys, welcome to my YouTube channel ప్రవీణ్ చిన్ను అఫీషియల్. ఈ రోజు మా బావ బర్త్డే రోడ్ సైడ్ ఫుడ్ డొనేషన్ చేసాం. వీడియో చాలా బాగుంటది, లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్ ఇతను నార్మల్గా పడుకున్నాడేమో అనుకొని లేపడానికి ట్రై చేసాం, కానీ ఫుల్ ఫీవర్ వచ్చింది ఆయనకి. చూసే మాకే చాలా బాధ అనిపించింది. ట్యాబ్లెట్ తెచ్చి వేశాం. ఎవరు లేని ఇలాంటి వారికి వీలైనంత వరకు మీరు కూడా హెల్ప్ చేసేలా చూడండి. ఒక్కసారి ఆలోచించండి, ఎవరు కూడా ఇట్లా రోడ్డు పైన ఉండాలని అనుకోరు కదా. ఏదో సిచ్యువేషన్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా రోడ్డు పైకి వచ్చి ఉండాల్సి వస్తుండొచ్చు. పాపం, వీలైనంత వరకు హెల్ప్ చేయండి. బిర్యానీ ఉన్నది, మంచిగా తిను. గాయస్ వీళ్ళని ఎస్ఆర్ఆర్ బస్ స్టాప్ దగ్గర కలిసాము. పాపం గాయస్ ఇతనికి మతిస్థిమితం కరెక్ట్గా లేదు, అలాగే మాటలు రావు, చెవులు వినిపించవు. పక్కనే ఉండే బాబాయ్తో మాట్లాడితే అర్థమైంది మాకు. నేను చాలాసార్లు అనుకున్నా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని రోడ్డు పైన చూసినప్పుడు, అంతా బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, ఏదో ఒక పని చేసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి. కానీ నాకు వీళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది నేను ఎంత తప్పుగా ఆలోచించినా అని చెప్పి. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవ్వరం గెస్ చేయలేం. పాపం అసలు ఆయన బాధ ఆయనకే తెలియాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి పని కూడా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే కరెక్ట్ మైండ్ ఉండదు, చెవులు వినిపించవు, మాట్లాడడానికి రాదు. పాపం ఆయన బాధ ఆయనకే తెలియదు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే వీలైనంత వరకు మీరు హెల్ప్ చేసేలా చూడండి ఫ్రెండ్స్. నువ్వు తింటావా?
గరం గరం ఉంది. ఇప్పుడు గరం గరం ఇబ్బంది ఏంది? గరం గరం ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, లైక్ చేసి కామెంట్ చేయండి. ఆగండి ఆగండి ఆగండి. పోతా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.